హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శామ్ వ్లాగ్స్. ఇట్స్ మీ హనీ శామ్. ఈరోజు మీకు తెలుసా, సాటర్డే వీకెండ్ రోజు నేను 6:30కే లేచాను. 6:30 అనుకుంటా ఉన్నాను, కానీ ఇంకా 6:30 ఎప్పుడవుద్దా అనేసి ఎదురు చూడటమే సరిపోయింది. అలారం పెట్టుకున్నాను అనమాట 6:30కి. ఇంకా అది అలారం నేను మిస్ అవుతానేమో అనేసి ఒక్కొక్కసారి మధ్యలో లేచినప్పుడు చూసుకుంటూ ఉన్నాను టైం ఎంత అనేసి. అలా సరిగ్గా నిద్రనే పట్టలేదు. లాస్ట్ ఇంకా లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను శారీస్ అసలుకి ఆ ముందు రోజు యాక్చువల్గా నేను చెప్పలేదు కదా, మేము ఈరోజు నాకు ఆరుకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కదా, సో డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాము. కానీ ఈరోజు మేము ఒక రీల్ చేద్దాం అనుకున్నాము. డ్యాన్స్ క్లాస్లో నేర్పించిన ఒక సాంగ్కి రీల్ చేద్దాం అనేసి అనుకొని అందరినీ శారీస్తో రమ్మని చెప్పారు. సో అందుకనేసి శారీ స్టైల్ చేసి వెళ్తున్నాను. సో నేను ఏ శారీ వేసుకుందామా అనేసి ఆ ముందు రోజు నైట్ ఒక 3-4 ట్రై చేశానండి. ఏవి సెట్ అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా ఒకటైతే అంటే నైట్ పడుకునేటప్పుడు ఒకటి అనుకున్నాను, లేచాక ఇంకొకటి అనుకున్నాను. సో లేచిన తర్వాత ఇంకా సడన్గా అనుకునేసి దాని మీద బ్లౌజ్ ఏమో ఇంకా లూజ్ ఉండింది, వేరే శారీ మీద బ్లౌజు ఆ శారీ మీదకి స్టైల్ చేస్తున్నాను. సో ఆ బ్లౌజ్ కొంచెం లూజ్ ఉందనేసి ఇంకా మార్నింగ్ లేచి తొందరగా ఆల్టరేషన్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో మెషిన్ ఉంది కదా, నేను లాస్ట్ టైం కూడా షేర్ చేశాను మీకు. సో అలా ఒకటి ఇలా ఉంటే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ లూజ్గా ఉంది, సెట్ అవ్వట్లేదు, వేరే బ్లౌజ్ వేసుకుందాము అనేసి అనుకోకుండా ఒకటి ఇలా ఉందనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మనకి టైంకి కావాల్సినప్పుడు ఇలా మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. నాకు ఇదైతే బాగా హెల్ప్ అవుతుందండి. నాకు ఎప్పుడంటే అప్పుడు ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ కావాలి అంటే చేసేసుకుంటాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీరు చూసారు కదా, మార్నింగే లేచాను. ఇది సాటర్డే మార్నింగ్ నేను 6:30కి లేచాను. ఎందుకంటే ఈరోజు నాకు ఆరుకి డ్యాన్స్ ఉంటుంది కదా. సో ఆ డ్యాన్స్ ఏంటంటే ఈరోజు ఒక చిన్న క్లిప్ వీడియో శారీస్లో ఒక రీల్ చేద్దామనేసి అనుకుంటున్నాము. సో అందుకనేసి కొంచెం ముందు రమ్మని చెప్పారు. అండ్ విత్ శారీ కాబట్టి నాకు కొంచెం ఇంకా రెడీ అవ్వాలి, లేట్ అవుతుంది కాబట్టి కొంచెం త్వరగా లేచాను. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చాను. ఇప్పుడు మనం మేకప్ వేసుకోవాలి అండ్ శారీ స్టైల్ చేయాలి. శారీ వచ్చేసి నాకు డ్యాన్స్ వచ్చేసి కాంతా సాంగ్ తెలుసు కదా, సో ఆ సాంగ్ అనమాట డ్యాన్స్. నేను రీల్ పోస్ట్ చేస్తాను మీకు. సో ఆ డ్యాన్స్ కాబట్టి కొంచెం నాకు కంఫర్ట్గా, కొంచెం సాఫ్ట్గా అలా శారీ ఉండేలాగా చూసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఒక ఆరెంజ్ శారీ ఉంది, దాన్ని నేను చాలాసార్లు స్టైల్ చేశాను. బట్ కంఫర్ట్ కోసం మళ్ళీ స్టిల్ అదే చేస్తున్నాను. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు, చూడండి. శారీ వచ్చేసి ఇదండి, మంచి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ షేడ్ వచ్చింది. సో నేను ఈ శారీ మీదకి వేరే బ్లౌజ్ స్టైల్ చేసేదాన్ని ఎప్పుడు కూడా, అంటే దీని మీద బ్లౌజ్ స్టిచ్ అంటే కుట్టించిన బ్లౌజ్. కానీ ఈ శారీ నేను వేరే బ్లౌజ్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా పింకే అండి, ఇది కూడా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇది స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. కొంచెం బార్డర్ కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ షేడ్ వచ్చింది కాబట్టి ఇది సెట్ అవుతుంది అనిపిస్తుంది దీనికి. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే మేకప్ వేసుకున్న తర్వాత ఈరోజు శారీ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నిన్నటి నుండి ఒక 4-5 శారీస్ స్టైల్ చేశానండి, అంటే ఏది బాగుంటుందో చూద్దాము అనేసి. ఫైనల్గా మళ్ళీ ఒక 4-5 సార్లు కట్టిన శారీకే వెళ్తున్నాను. ఎందుకంటే మిగతావన్నీ కూడా నాకు అంటే ఉన్నాయి శారీస్, ఇప్పటి వరకు కట్టనివి కూడా ఒక 4-5 ఉన్నాయి. కానీ నాకేంటంటే ఇప్పుడు జస్ట్ డ్యాన్స్ రీల్ కదా, దానికోసం నేను మంచి శారీ, నాకేంటంటే కొన్ని శారీస్ పండగలకి, కొత్త శారీస్ పండగలకే కట్టుకోవాలి, ఇప్పుడు ఎందుకు చిన్న సింపుల్ రీల్ కదా అనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి కొత్తవి కట్టబుద్ది అవ్వట్లా.
అండ్ కొన్ని కొత్తవి సింపుల్ ఉన్నాయి, కానీ అవేమో నాకు సెట్ అవ్వట్లేదు. ఈ డ్యాన్స్ కోసం చూస్తున్నాను. ఈ డ్యాన్స్కి కొంచెం సింపుల్గా నాకు ఈజీగా క్యారీ చేసేలాగా ఉండాలి అనేసి ఇలా సింపుల్గా ఈ జార్జెట్ శారీ అండి ఇదైతే స్టైల్ చేస్తున్నాను. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా నాకు ఒక 1 అవర్ టైం ఉంది. ఇప్పుడైతే మనము మేకప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మా మమ్మీకి నేను ఏ శారీ అంటే నేను ఏదైనా ఈరోజు పండగకి ఈ శారీ స్టైల్ చేస్తున్నాను, ఈరోజు ఈ శారీ అనుకుంటున్నాను అనేసి ఏదైనా ఫస్ట్ నేను అమ్మకి షేర్ చేస్తాను. నిన్న నైట్ ఫోన్ చేసినప్పుడు చెప్పాను, ఇలా డ్యాన్స్ ఒకటి రీల్ చేస్తున్నారు, శారీ కట్టుకొని వెళ్ళాలి అనేసి చెప్పినప్పుడు అమ్మ ఇంకా ఎందుకు వేరేది మంచిది కట్టచ్చు కదా అది ఇది అని చెప్తా ఉంటారు. నేను నైట్ అమ్మకి వేరేది చూపించా, వేరే కడతాననేసి. ఇప్పుడు నేను వేరేది డిసైడ్ అయ్యాను. సో రెడీ అయిన తర్వాత ఒకసారి అమ్మకు కూడా కాల్ చేసి చూపించాలి, ఎలా రియాక్ట్ అవుద్దో చూడాలి. ఫస్ట్ అయితే ఇంకా నేను లిప్ బామ్ పెట్టుకుంటాను. సాటర్డే కూడా ఇంత మార్నింగ్ అంటే మేము ఎప్పుడు సాటర్డే కొంచెం ఫాస్టే లేస్తాము, కానీ 6 గంటలకి 6:30 అంటే నాకు లెగవాలి అనేసి అసలుకి ఎప్పుడు 5 గంటల నుండే మెలకు వచ్చేసింది. మీకు కూడా అలాగే ఉంటుందా? ఏదైనా పని ఉంది, ఏదైనా వెళ్ళాలి అంటే ఆ రోజు ఇంకా నిద్ర ఉండదు నైట్ సరిగ్గా. ఒకసారి లాస్ట్లో హెయిర్ కూడా ఒకసారి స్టైల్ చేసుకోవాలి. నేను 8:25కి ఇంట్లో నుండి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా, చూద్దాం. సో ఇప్పుడు నేను కన్సీలర్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కాజల్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నా. కాజల్ వచ్చేసి ఈ పర్సోనాది యూస్ చేస్తున్నా. ఇప్పుడైతే మేకప్ అయితే వేసుకున్నానండి. ఇంకా జ్యువెలరీ అదంతా పెట్టుకోవాలి. ఒక బొట్టు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఇప్పుడైతే ఇంకా శారీ చేంజ్ చేసుకుని వద్దాం, చూద్దాం. నేను అదే శారీ ఉంచుకుంటానా లేకపోతే చేంజ్ చేస్తానా ఒకసారి అమ్మ కూడా కాల్ చేసి డిసైడ్ అయ్యి చూద్దాం ఏమంటారు. సో ఫస్ట్ అయితే ఇంకా నేను శారీ చేంజ్ చేసుకొని వస్తాను. ఆల్మోస్ట్ ఇంకా నాకు ఒక 40 మినిట్సే ఉంది టైము. సో 40 మినిట్స్లో రెడీ అయ్యి నేను ఒకసారి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసి బయలుదేరాలి. ఓకే అండి, శారీ స్టైల్ చేశాక చూపిస్తాను. శారీ అయితే ఇదండి, నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. కలర్ కాంబినేషన్ అదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేరే శారీలో అయినా కూడా దీనికి బాగా సెట్ అయింది, ఎందుకంటే మనకి పింక్ వచ్చింది కాబట్టి బార్డర్ అదంతా కూడా. సో ఇది. అండ్ ఇప్పుడైతే జ్యువెలరీ పెట్టుకుంటాను. జస్ట్ జ్యువెలరీ అయితే నేను బ్లాక్ బీడ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, చిన్నది. అంతే అండి. ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడాలి, సింపుల్గా బుట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవి పెట్టుకున్నానండి, బాగానే ఉన్నాయి. అండ్ బ్లాక్ బిట్స్ చైన్. నెక్స్ట్ వచ్చేసి నేను ఐస్ దగ్గర కొంచెం ఐస్ కింద ఒక బ్రౌన్ షేడ్ ఇట్లా ఒక లైన్ గీద్దాం అనేసి అనుకుంటున్నాను.
అరే బేబీ డన్. తొందర రెడీ అవ్వపో నాన్న, వెళ్ళిపోవాలి. కిందికి వెళ్ళాడు ఇప్పుడే. ఈరోజు కొంచెం హెవీగా రెడీ అవుతున్నాను అనిపిస్తుంది ఐ షాడో పెట్టేసరికి. యా అంతే అండి. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, ఒక బొట్టు పెట్టుకుంటాను. అండ్ నేను హెయిర్ కూడా కొంచెం ఒకసారి లాస్ట్లో స్ట్రైట్నింగ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. నేను చిన్న క్లిప్పే పెడతాను, ఎందుకంటే డ్యాన్స్ చేసేటప్పుడు హెయిర్ అటు ఇటు అవుతుంది కాబట్టి ఒక క్లిప్పే పెడతాను. సారీ, టైం అయిపోయిందండి, ఇప్పుడు వెళ్ళాలి. ఒక క్లిప్ తీసుకెళ్తున్నాను సేఫ్ సైడ్, ఒకవేళ హెయిర్తో చెయ్య రాకపోతే డ్యాన్స్. అండ్ యా అంతే అండి, బాయ్ బాయ్. సో ఇప్పుడైతే ఇంకా డ్యాన్స్ క్లాస్ వర్క్ అయితే వచ్చేసానండి. నేనే కొంచెం ముందొచ్చాను, ఒక 20 minutes ముందొచ్చినట్టున్నాను. అండ్ నేను వచ్చిన ఒక 5-10 minutesకి మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అండ్ అందరం వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకొని ఆ నెక్స్ట్ ఇంకా మేము ఇంకా రీల్ చేసేసాము. యాక్చువల్గా ఆ రీల్ కూడా పోస్ట్ చేస్తాను, నేను ఇంకా పోస్ట్ చేయలేదు, అది పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం ఆ క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. మేము యాక్చువల్గా డ్యాన్స్ క్లాస్ అయిపోగానే, యూజువల్గా అయితే డ్యాన్స్ క్లాస్ అయిపోగానే గ్రాసరీస్ అవన్నీ ఇండియన్ స్టోర్ వెళ్ళి, అలాగే ట్రేడర్ జోస్ అవన్నీ వెళ్ళేసి గ్రాసరీస్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాము. సో మాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా గ్రాసరీ షాపింగ్ అంతా కూడా సాటర్డే రోజే కంప్లీట్ అవుతుంది. కానీ ఈరోజు ఏంటంటే కొంచెం శారీ కట్టుకొని వెళ్ళాను, అండ్ అలాగే కొంచెం లేట్ కూడా అయింది. అందుకనేసి ఇంకా ఈ శారీతో గ్రాసరీ షాపింగ్ ఎందుకులే అనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము డైరెక్ట్గా. ఇంటికి రాగానే ఇంకా కొంచెం మేము ఎప్పుడైనా కూడా అండి, దట్టు సమ్మర్లో, వింటర్ అంటే ఇంకా కొంచెం బ్యాక్ యార్డ్కి వెళ్ళడం తక్కువగానే, కానీ మనము
మొక్కలన్నీ లోపలే పెట్టుకుంటాం కాబట్టి లోపలనే చూసేసుకుంటాము. ఎటైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు ఒకసారి మొక్కల్ని చూసి అలా వెళ్తూ ఉంటాము. ఆరు బేబీ. Hi, you are currently being recorded. ఎలా ఉన్నాయి బేబీ మొక్కలు? I saw you. ట్రాష్ ఆర్ బేబీ, ట్రాష్ కాబట్టి అది ఆల్రెడీ మట్టిలో ఉంది, మనం టచ్ చేయమారు. ఫ్లవర్స్ ఏమైనా వచ్చాయి బేబీ కింద? ఎల్లో రోజ్. You are currently being recorded. You will have to put in my pumpkin flower. ఈసారి ఏంటంటే ఇంకా అన్నీ బయట పెట్టేశాము. సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా. మేము ఎప్పుడు బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా అండి, కార్ దిగ్గానే గరాజ్లో కార్ పార్క్ చేయగానే లోపలికి వచ్చేసి మేము పైకి వెళ్ళాము. ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాక్ యార్డ్కి వెళ్ళి బ్యాక్ యార్డ్లో మొక్కలు అవన్నీ చూసిన తర్వాతనే మేము మిగతా వర్క్స్ చేసుకుంటాము. ఎందుకో తెలీదు, ఫస్ట్ నుండైనా అలా అడిక్ట్ అయిపోయాము. అండ్ మేము ఒకవేళ గుర్తు లేకపోయినా కూడా ఆరు బేబీ అయితే మొక్కల్ని చూద్దాము, బ్యాక్ యార్డ్ వెళ్దాము అనేసి అడుగుతూ ఉంటాడు. సో అలా రాగానే ఒకసారి అన్ని మొక్కలు చూస్తున్నాము. ఇంకా ఈరోజు రేపు మార్నింగ్ పెడుతున్నామండి. నేను ఈ వీడియో అనేది అంటే ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మోస్ట్లీ నేను అనుకునేది ఏంటంటే మొక్కల వీడియోనే ఫస్ట్ షేర్ చేద్దాము, దాని తర్వాతనే ఇది షేర్ చేద్దాం అనేసి అని అనుకుంటున్నాను. చూద్దాం. సో రేపైతే మొక్కలు మన సీడ్లింగ్స్ అవన్నీ కూడా ఇంకా బ్యాక్ యార్డ్లో రేజ్డ్ బెడ్స్లో పెట్టేస్తున్నాము. అండ్ ఇంటికి రాగానే చాలా ఆకలిగా ఉండింది. అండ్ క్విక్గా ఏం చేసుకుందాం అనేసి ఆలోచించేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాము. ఈరోజు వెజ్జీస్ ఏవి తినట్లేదు, డైరెక్ట్గా వైట్ రైస్ అండ్ ఎగ్ కర్రీ చేసుకొని తింటున్నాము. నేనేంటంటే అలా చూస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా, టీవీలో సంథింగ్ ఏదో మూవీ వస్తుందండి హిందీది. సో నాకేంటంటే హిందీ సబ్ టైటిల్స్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కావాలి. సో అందుకనేసి నాకు సబ్ టైటిల్స్ చూసుకుంటూ నేను మూవీ వాచ్ చేస్తాను, ఏమైనా తెలియని లాంగ్వేజెస్లో మూవీస్ చూడాలి అంటే. అండ్ అక్కడ సమ్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి చూస్తూ ఉన్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. మీరు లంచ్ కూడా చేసేసాను, చూసారు కదా. ఈరోజు ఈవినింగ్ ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు రెస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక 2:30 అవుతుంది. ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాను, టీవీ చూడడమో ఏదో ఒకటి. అండ్ రేపు మనం మొక్కలు పెడుతున్నాము, ఆ మొక్కల వీడియో కూడా నేను షేర్ చేస్తాను. మన సీడ్లింగ్స్ అవన్నీ కూడా ఇంకా గార్డెన్లో పెట్టేస్తున్నాము, ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు, చాలా చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. నేను తప్పకుండా షేర్ చేస్తాను ఈ 2-3 డేస్లో. రేపు చేసిన తర్వాత ఒక 2-3 డేస్లో నేను షేర్ చేస్తాను. అండ్ ఈరోజు డే అంతా కూడా బాగా జరిగిందండి. అండ్ డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసేసాము. నేను షార్ట్ వీడియో రీల్ కూడా పెట్టే ఉంటాను, మీరు చూసే ఉంటారు. అండ్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. అండ్ శారీ కూడా చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, బాగుంది అనేసి. అండ్ ఈ కాంబినేషన్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. నాకు కొన్ని ఫేవరెట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో ఈ ఆరెంజ్ అండ్ పింక్ కూడా ఒక కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. చాలా చాలా ఆల్మోస్ట్ అందరికీ బాగా సూట్ అవుతుంది. అండ్ మనము ఈ కాంబినేషన్లో శారీ కట్టుకుంటే కొంచెం ఫేస్ కూడా బ్రైట్గా అవుతుంది, అంటే బ్రైట్గా కనిపిస్తుంది, షైనింగ్గా. మంచి లుక్. మేకప్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది నాకు. నేను అలాగే ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఈ కాంబినేషన్లో శారీ స్టైల్ చేసినప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. శారీ అయితే చూసేసారు కదా మీరు. అండ్ బ్యాక్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుందండి. ఇది స్టిచ్చింగ్ మొత్తం కూడా గుంటూరులోనే చేశారు, అక్క వాళ్ళు చేయించారు, మా అమ్మ వాళ్ళు. ఈ శారీ మా అమ్మ నాకు ఒక 5 years బ్యాక్ పంపించారండి. ఇది నేను చాలా టైమ్స్ స్టైల్ చేశాను, స్టిల్ నా ఫేవరెట్. ఇంత పాతగా అయిపోతుంది, వేరేది వేరే స్టైల్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. బట్ ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ కదా. ఇంకా
దీన్ని పక్కన పెట్టేయాలనిపించదు. సో ఎప్పుడు టైం దొరికినా ఈ శారీ నేను స్టైల్ చేస్తాను. సో మీకు ఎలా అనిపించింది ఈ శారీ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. Baby is doing his what are you doing, my baby? Golf carts. అండ్ నేనేం చేస్తున్నానో తెలుసా? అండ్ నాకు మళ్ళీ ఆకలిగా అనిపించి కొంచెం ఆ ప్యాన్లోనే ఎగ్ కర్రీ ఉంది కదా, సో అందులోనే కొంచెం రైస్ వేసుకొని తింటా ఉన్నాను. ఇలా తినడం నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు తింటూ ఉండేదాన్ని. బాగుంటుంది, ఇలా మంచిగా అనిపిస్తుంది అలా తింటూ ఉన్నప్పుడు. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తూ ఉంటారా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ నాకు ఇంకొకటి ఏంటో తెలుసా, నాకు ఎప్పుడైనా కూడా కర్రీ ఎప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది తెలుసా, ఆ లాస్ట్లో తుడుచుకొని తింటాం కదా ప్యాన్లో. ఇప్పుడు ఏదైనా గిన్నెలో కూర చేస్తే ఆ కూర అంతా తీసేసి ఆ అడుగున ఉంటుంది కదా, సో అది ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో పప్పు అయినా ఏదైనా కర్రీస్ అయినా ఇండియాలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు నాకు అలా కలిపి ఇచ్చేవాళ్ళు. నేను తినేదాన్ని. సో అది గుర్తొస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇండియాని, అమ్మ వాళ్ళని, ఎవరిని, ఫ్యామిలీ మెంబర్స్ని అలా మిస్ అవ్వకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే నాకు ఏమీ మిస్ అవ్వట్లేదు. అప్పుడప్పుడు అట్లా అనుకోవాలి అనేసి అనుకుంటాను అంతే. అండ్ ఆ రోజు కొంచెం ఎండ కూడా ఉంది, కొంచెం మన సీడ్లింగ్స్ అవన్నీ కొంచెం వల్లిపోయినట్టు అయ్యాయి. బట్ సాయంత్రానికి సెట్ అవుతాయండి. ఎండలో కొంచెం అలా అయిపోతుంటాయి, కానీ ఇంకా ఈవినింగ్ అవుతే మళ్ళీ సెట్ అయిపోతాయి. అండ్ ఆరు ఒక డ్రాయింగ్ వేసాడని చెప్పాను కదా, సో ఈ డ్రాయింగ్ వేసాడండి. ఎంత బాగా వాడే చూసుకొని వేసుకుంటున్నాడో. మనము యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ పనులు చేస్తే మెచ్చుకోక తప్పదు. అసలు మెచ్చుకోకుండా ఉండలేం కూడా, అలా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్.